నేను ఇక్కడికి పార్టీ మనిషిగా అయితే రాలేదు, పక్కా తీసి మనిషిగానే వచ్చాను. పార్టీ మనిషిగా అయితే రాలేదు. ఇక ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 100% నేను చెప్పిన కులగణన చేయడం, బీసీల రిజర్వేషన్లు పెంచడం కాంగ్రెస్ పార్టీ తరఫున నాది బాధ్యత చెప్పింది. మిగతా పార్టీల నుంచి ఆ పార్టీ నాయకులు బాధ్యత వహిస్తే కమిట్మెంట్ మనం భావించవచ్చు. కానీ కేవలం బీసీలను చూపెట్టిన పదవులు వాడుకుంటే మమ్మల్ని ఇచ్చిన గురువాదం లేదు. ఇవాళ నేను అధికార పక్షంలో ఉన్నప్పటికీ కూడా నా మాట బీసీ వాళ్ళకై చెప్తా ఉన్నా, నా ఆలోచన బీసీ ఆలోచన చెప్తా ఉన్నా. అదే ఈ మాట చెప్పిన తర్వాత చాలా ఏళ్ళు చాలా మంది మన బీసీ నాయకుల దగ్గర చూసే మీరు చెప్పరా ఈ మాట, మీరు చెప్పరా ఈ మాట వాళ్ళ దగ్గర చూసే, కానీ వాళ్ళు చెప్పే పరిస్థితులు లేరు. ఇవాళ అనివార్యంగా కేసీఆర్ గారు వాళ్ళ పార్టీ నాయకులు చెప్పిండు, బీసీలతో ఉద్యోగం సమావేశం పెట్టుకోరాదు మన పార్టీలో అని ఆయన చెప్పిండు. ఇటు భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ ఓకే కులగణన చేస్తే ఇబ్బంది లేదనేటువంటి మాట ఆర్ఎస్ఎస్ మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి అధ్యక్షులు మేము కులగణనకు ఓకే అనుకోవడానికి స్టేట్మెంట్ వచ్చిందా? రాదు, స్టేట్మెంట్ రాదు. ఇప్పుడు తీర్మానం అన్న చెప్పినట్టుగా నాది ఉన్నదాన్ని అని ఇద్దరు రాదని చెప్పలేదు. ఎందుకంటే తీర్మాన వర్గాలకు బీసీల ప్రయోజనాలకే మొదటి ప్రాధాన్యత అయిపోతుంది. నాకు పదవులు ఎన్నికగా పెద్ద నాకు పెద్ద లెక్క కూడా పెద్దగా నాకు పట్టుకోకపోయేటువంటి అర్థమంటే కాదు. ఇవాళ బీసీల కోసం పూర్తి స్థాయిలో పనిచేస్తానే రాజ్యసభ పదవిని ఇట్లా రాజ్యాంగ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.